సోమశరణం స్వామి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే కొండనైతే దిగుతున్నాం. పబ్లిక్ మస్తు ఉన్నారు, అందుకే మాకైతే ఎక్కువ టైం పట్టింది దర్శనానికి. సాయంత్రం 6 o'clock 6కి పంపా నుంచి వెళ్తే శబరిమల మీదకి ఎక్కే వరకు, కొండ మీదకి ఎక్కే వరకు మాకైతే దర్శనం అయిపోయే వరకు అయితే మాకైతే 5 వరకు అయిపోయింది. దర్శనం అయితే 5 o'clock అయింది. ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొండనైతే దిగుతున్నాం మేము. కొండ దిగేటప్పుడు అన్ని యానిమల్స్ అయితే కనిపిస్తున్నాయి, చూపిస్తాం మీకు కూడా. అవి కనిపిస్తే ఎవరున్నారు ఇక. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు మొత్తం. ఇంకా కిందికి పోవాలి, ఇంకల్కి ఇంకా వస్తూనే ఉన్నారు. మొత్తం జంగల్, ఇది ఫారెస్ట్. అవన్నీ కొండలు చూపిస్తా. పబ్లిక్ అయితే మస్తు మంది ఉన్నారు. సరే ముంగడు పోయిన తర్వాత వీడియో అయితే తీస్తాం. మీదికి రాని వాళ్ళు అయితే కొంతమంది ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్స్, ఇట్లా ఎక్కుతారు. ఇంకా మస్తు దూరం నడవాలి. ఇప్పుడే స్టార్ట్ అయినాం మేమైతే. ఇంకెంత దూరం? సేమ్ 8 kilometers పోవాలి ఇప్పుడు మళ్ళా కిందికి. మధ్యలో వాటర్ కూడా ఉంటుంది, అది కూడా గరం వాటర్. వీడికైతే సీనరీ అయితే మస్తు అనిపిస్తుంది. మొత్తం కొండలే ఉంటాయి, మీకు చూపిస్తాను. అది ముంగట అయిపోతాం, ముంగట ఉంటుంది, మధ్యలో పోతాయి కదా. ఇక్కడ లోకల్ ఫారెస్ట్ అయితే ఇట్లా ఉంటుంది, ఇలా మధ్యలోకి పోవాలి. మస్తు పబ్లిక్ ఉన్నారు, పోతూనే ఉన్నాం. ఇంకానైతే దిగాలి. మధ్యలో ఇట్లా ట్రాక్టర్ వస్తుంటది. ఇంకా కిందికి పోవాలి. మొత్తం ఫారెస్ట్ లో ఇంకా కిందికి పోవాలి. కిందికి పోయినాక వీడియో తీసాను. మేమైతే పోతున్నాం, ఇంకా దిగుతున్నాం. పెద్దపాలమా? పెద్దపాలెం కూడా మొత్తం ఇట్లా ఉంటాయమ్మా. మేమైతే షార్ట్ కట్లు వచ్చేసినాం ఇటు నుంచి డైరెక్ట్. సరే పోదాం, నడుదా. కిందికి పోవాలి. అయితే మస్తుగా అనిపిస్తుంది. వాళ్ళు ఏదో అర్థమే మాట్లాడితే మనకి ఏదో అర్థమవుతుంది. జారుతుండే మొత్తం స్లోప్ జారుతుండే మొత్తం.
మేమైతే కిందకి దిగేసినాం, ఇక పోతున్నాం ఇక బస్ ఎక్కి. ఇదైతే చూపిస్తాం ముంగట కొండలు ఎట్లున్నాయో. వానమోగు కూడా అయింది, వాన పడేటట్టున్నది చూపిస్తాం. వానమోగు కూడా అయింది, వాన పడుతుంది. పబ్లిక్ కూడా కింద మస్తు మంది ఉన్నారు. కొండలు అయితే వీడికి మస్తు అనిపిస్తున్నాయి. లాస్ట్ ఎండింగ్ టచ్ అయితే వచ్చేస్తాం. విగ్రహం విగ్రహం అయితే కొత్తగా ఇన్నాళ్ళు తెచ్చిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు.